హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2020 సంవత్సరంలో మరాఠీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సమంతర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఎపిసోడ్ 1 స్టార్టింగ్ లో ఒక వ్యక్తి కారులో కూర్చుని ఫోన్ లో మాట్లాడుతూ వేగంగా వెళుతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఫోన్ లో మాట్లాడుతూ, నేను దేవుణ్ణి నమ్మను, నా జీవితాన్ని నేనే ఎలా ఉండాలో డిసైడ్ చేసుకుంటాను, నా ఎదుగుదలని ఎవరూ ఆపలేరు అంటూ మాట్లాడుతూ వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సడన్ గా ఒక వెహికల్ అడ్డం రావడంతో చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత మనకు సుమంతను చూపించడం జరుగుతుంది. ఆ సుమంత దగ్గరికి తన ఫ్రెండ్ అయినటువంటి ఆచార్య వచ్చి, నేను ఇప్పుడు నిన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు మొత్తం మారిపోయాయి, వాళ్ళందరూ చాలా మంచిగా బ్రతుకుతున్నారు. అంతెందుకు, నేను కూడా ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళిన తర్వాతే నా లైఫ్ అంతా మారిపోయి ఇప్పుడంతా బాగున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ ఆచార్యాన్ని చూసి, నేను ఎప్పుడూ కూడా దేవుళ్ళని ఇలాంటి స్వామీజీలని నమ్మను, నువ్వు చెప్తున్నావు కాబట్టి అక్కడికి వస్తా, కానీ అక్కడికి వచ్చాక డబ్బులు అడిగితే మాత్రం నేను ఊరుకోను అని అంటాడు. ఆచార్య వెంటనే ఆ సుమంత్ని చూసి, ఆ స్వామీజీ డబ్బులేమి అడగడు, నువ్వు సైలెంట్ గా నాతో పాటు రా అని అక్కడికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత స్వామీజీ వెంటనే సుమంత్ని చూసి సుమంత్కి మాత్రమే తెలిసిన కొన్ని సంఘటనల్ని సుమంత్ దగ్గర చెప్తాడు. దాంతో సుమంత్ చాలా షాక్ అయ్యి, ఈ విషయాలు ఎవరికీ తెలియవు, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఒక దొంగ స్వామి అనుకున్నాను, ప్లీజ్ నన్ను క్షమించండి, మీ దగ్గర నిజంగా చాలా శక్తులు ఉన్నాయి, స్వామి నన్ను క్షమించు, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను నా కొడుకు ఏది అడిగిచ్చినా కొనిచ్చే పరిస్థితుల్లో లేను, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి చూసి చెప్పండి అని అంటాడు. ఆ తర్వాత స్వామీజీ వెంటనే సుమంత్ చేతిని చూసి, నువ్వు ఇంతకు ముందు నా దగ్గరికి వచ్చావు కదా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఆచార్య వెంటనే స్వామీజీని చూసి, స్వామి, ఈ సుమంత్ ఎప్పుడు దేవుణ్ణి నమ్మడు, వీడెప్పుడు దేవుడికి పూజ చేయడం నేను చూడలేదు, అలాంటి వాడు నీ దగ్గరికి ఎలా వస్తాడు, నాకు నమ్మకంగా లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ కూడా, అవును స్వామి, నేనెప్పుడు మీ దగ్గరికి రాలేదు అని అంటాడు. దాంతో ఆ స్వామీజీ సుమంత్ మరియు ఆచార్యాన్ని చూసి, మనిషి మారవచ్చు కానీ చేతి రేఖలు మాత్రం మారవు, నువ్వు నిజంగానే నా దగ్గరికి వచ్చావు, నాకు 1 గంట టైం ఇవ్వు, నువ్వు ఇక్కడికి వచ్చావని నేను ప్రూవ్ చేస్తాను, లేదంటే నేను ఇంక జీవితంలో ఎప్పుడూ కూడా జ్యోతిష్యం చెప్పను అని ఛాలెంజ్ చేస్తాడు. దాంతో సుమంత్ మరియు ఆచార్య ఇద్దరూ కూడా స్వామీజీ దగ్గర నుంచి బయటికి రాగా ఆచార్య వెంటనే సుమంత్ని చూసి, నీ ఫ్యామిలీ గురించి ఆ స్వామీజీ చెప్పిన సీక్రెట్స్ అన్నీ నిజమేనా, మరి నాకెందుకు అవి ఎప్పుడూ కూడా చెప్పలేదు అని అంటాడు. దాంతో సుమంత్ వెంటనే ఆచార్యని చూసి, ఏం చెప్పను, మా అక్క ఎవరితోనో పారిపోయింది అని చెప్పనా, మా తమ్ముడు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసుకుని పారిపోయాడు అని చెప్పాలా, ఇందులో చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, నేను పుట్టినప్పటి నుంచి నా తల రాత అంతే, నీకు ఒక ఉదాహరణగా చెప్పనా, నేను ఎప్పుడైనా బ్యాంకులో వెళ్ళి క్యూ లైన్ లో కూర్చోగానే నేను కౌంటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడే బ్యాంక్ ని క్లోజ్ చేసేస్తారు, అలాగే నేను ఏదైనా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నేను వచ్చే వరకు ట్రైన్ అక్కడే ఉంటుంది, కానీ నేను తీరా ట్రైన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ట్రైన్ సడన్ గా బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, నేను పుట్టినప్పటి నుంచి నా తలరాత అలాగే ఉంది, ఇందులో నీకు సపరేట్ గా చెప్పుకోవాల్సింది ఏముంది అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత గంట తర్వాత ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అప్పుడు స్వామీజీ వెంటనే ఆ సుమంత్ని చూసి, నీ వయసు ఎంత అని అడగ్గా సుమంత్ 32 సంవత్సరాలు అని చెప్పడంతో ఆ స్వామీజీ వెంటనే సుమంత్ని చూసి, 27 సంవత్సరాలకు ముందు సుదర్శన్ చక్రవర్తి అనే ఒక వ్యక్తి నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు, అయితే నేను అతనికి అప్పుడు జాతకం చెప్పలేదు, ఇప్పుడు కూడా నేను మీకు ఎటువంటి జాతకం చెప్పను, దానికి సంబంధించిన ఆధారాలు మీరే చూడండి అని ఒక పేపర్ ని కూడా చూపిస్తాడు. సుమంత్ వెంటనే ఆ స్వామీజీని చూసి, అవన్నీ నాకెందుకు సార్, నేను ఇక్కడే ఉన్నాను, నా చేతి రేఖల్ని చూసి నా జాతకం చెప్పండి అని అంటాడు. దానికి ఆ స్వామీజీ మాట్లాడుతూ, నేను ఆ రోజు ఆ సుదర్శన్ చక్రవర్తికి తన జాతకాన్ని చెప్పలేదు, నీకు కూడా నీ జాతకాన్ని నేను చెప్పను, అయితే ఆ సుదర్శన్ చక్రవర్తికి గతంలో జరిగింది నీకు ఫ్యూచర్ లో జరుగుతూ ఉంటుంది అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ ఆ స్వామీజీతో గొడవ పడి తన ఫ్రెండ్ ఆచార్యతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుమంత్ ఆచార్య ఇద్దరు కూడా బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తూ ఉండగా సుమంత్ కి తన వైఫ్ ఫోన్ చేసి, మన అబ్బాయి సైకిల్ తొక్కుతూ ఉండగా పడిపోయాడు, తనకు కాలు విరిగిందేమో అని నాకు భయంగా ఉంది, వెంటనే నువ్వు హాస్పిటల్కి రా, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకుని రా అని అంటుంది. దాంతో సుమంత్ వెంటనే ఆటోలో ఒక ప్లేస్ కి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా అక్కడికి ఒక కారు రావడంతో సుమంత్ వెంటనే ఆ కారులోకి ఎక్కి కారులో ఉన్న వాళ్ళని చూసి, మీరేమీ బాధపడకండి, మీరు చెప్పిన పనిని పూర్తి చేసే బాధ్యత నాది అని అంటాడు. దాంతో వాళ్ళు సుమంత్కి 2 లక్షలు ఇవ్వడం
చెప్పడంతో సుమంత్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. నిజానికి ఇక్కడ సుమంత్ తన ఆఫీస్లో వర్క్ ని చేయడానికి బయట నుంచి 2 లక్షలు లంచంగా తీసుకుని ఉండి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆచార్య మరియు సుమంత్ ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళగా ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సుమంత్ని విచిత్రంగా చూస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో సుమంత్ బాస్ అక్కడికి వచ్చి సుమంత్ని చూసి, నువ్వు ఇప్పటి నుంచి కూడా నా ఆఫీస్లో పనిచేయడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, నేను నా ఆఫీస్లో ఎవరైనా లంచగొండులు ఉన్నారేమో తెలుసుకోవాలి అని నా మనిషి చేత ఆఫీస్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫోన్స్ చేయించి లంచం ఇస్తాను అని చెప్పించాను. ఎవరో కూడా దానికి ఒప్పుకోలేదు, కానీ నువ్వు మాత్రమే పని చేయడం కోసం లంచాన్ని తీసుకోవడానికి ఒప్పుకున్నావు, అందుకే నీలాంటి వాళ్ళు నా ఆఫీస్లో వర్క్ చేయడానికి అవసరం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ చాలా కోప్పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చిన తర్వాత ఆచార్య సుమంత్ని చూసి ఎందుకు ఈ విధంగా చేసావని అడగగా సుమంత్ వెంటనే ఆచార్యని చూసి, నేను ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు, నా వైఫ్ కాల్ చేసి నా కొడుక్కి కాలు విరిగింది డబ్బులు తీసుకురమ్మని చెప్పింది, వేరే దారి లేక ఫస్ట్ టైం ఇలా లంచం తీసుకున్నాను, ఇలా ఫస్ట్ టైం తీసుకున్నప్పుడే నేను ఈ విధంగా అందరికీ దొరికిపోయాను అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆచార్య వెంటనే సుమంత్ని చూసి, ఇది నువ్వు ఆ స్వామీజీని తిట్టడం వల్లనే ఇలా జరిగింది, నువ్వేం బాధపడకు, ఒకసారి మనం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తనని బ్రతిమలాడి కనుక్కుందామని అక్కడికి తీసుకుని వెళ్తాడు. అలా ఆచార్య సుమంత్ని ఆ స్వామీజీ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ ఇంటికి తాళం వేసి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆచార్య మొబైల్ ఫోన్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఆ మెసేజ్లో, మీ ఫ్రెండ్ జీవితం గురించి నాకు అంతా తెలుసు, కానీ తెలిసినా నేను మాత్రం చెప్పడం కుదరదు, మీరు నన్ను వెతుక్కుని ఎక్కడికి రావద్దు అని ఆ మెసేజ్లో ఉంటుంది. ఆ మెసేజ్ని చూసిన ఆచార్య షాక్ అవ్వగా అది చూసినటువంటి సుమంత్ వెంటనే ఆచార్యాన్ని చూసి, ఆ స్వామీజీ ఏం చెప్పాడు, సుదర్శన్ చక్రవర్తికి గతంలో జరిగిందే నాకు ఫ్యూచర్ లో జరుగుతుంది అని చెప్పాడు కదా, నేను ఆ సుదర్శన్ చక్రవర్తిని కనిపెట్టి తన గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటాను, అలా చేయడం వల్ల నా ఫ్యూచర్ లో వచ్చే ప్రమాదాలను నేను తప్పించుకోవచ్చు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆచార్య వెంటనే సుమంత్ను చూసి, స్వామీజీ సుదర్శన్ చక్రవర్తి గురించి చెప్పినప్పుడు అతని గురించి అడ్రస్ నేను తెలుసుకున్నాను అని ఆ సుదర్శన్ చక్రవర్తి అడ్రస్ ని సుమంత్కి ఇవ్వడంతో సుమంత్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా సుమంత్ సుదర్శన్ చక్రవర్తిని వెతుకుతూ ఉండగా అప్పుడే తనకి తన వైఫ్ ఫోన్ చేసి ఈఎంఐ కట్టాలి, అకౌంట్లో డబ్బులేసి ఇంటికి రా అని అంటుంది. సుమంత్ మాత్రం ఖచ్చితంగా డబ్బులు వేసి ఇంటికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. మరోపక్క ఆచార్య తన బాస్ దగ్గరికి వెళ్ళి, నా ఫ్రెండ్ సుమంత్ అలాంటి వాడు కాదు, మీరు కావాలంటే తన గతాన్ని చెక్ చెయ్యండి, తను ఎప్పుడూ కూడా లైఫ్ లో ఎటువంటి తప్పు చేయలేదు, ఇదే ఫస్ట్ సారి, అది కూడా తన వైఫ్ తనకు ఫోన్ చేసి తన కొడుకు కాలు విరిగిందని ఆపరేషన్ చెయ్యాలి అని చెప్పింది, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ విధంగా లంచం తీసుకున్నాడు, ఇక మీదట ఎప్పుడూ కూడా అలాంటి పనులు చెయ్యడు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. దాంతో ఆచార్య బాస్ వెంటనే ఆచార్యని చూసి, నేను ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేసి GMకి పంపించాను, పైనుంచి రిప్లై వచ్చిన తర్వాత చూద్దాం, నువ్వు వెళ్ళి పని చూసుకో అని అంటాడు. మరోపక్క సుమంత్ సుదర్శన్ చక్రవర్తిని వెతుకుతూ ఒక పెద్ద అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి సుదర్శన్ చక్రవర్తిని కలవాలి అని అంటాడు. అయితే అక్కడ ఉన్న వాచ్మెన్ మాత్రం ఇక్కడ అలాంటి వ్యక్తులు ఎవరూ లేరు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమంత్ అక్కడ మాట్లాడుతున్నదంతా కూడా వింటున్న ఒక తాతయ్య సుమంత్ని పిలిచి, నువ్వు ఎవరి గురించి అయితే వెతుకుతున్నావో అతని గురించి నాకు బాగా తెలుసు, తను ఇప్పుడు నిజంగానే ఇక్కడ లేడు, తను కోలంపూర్కి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమంత్ ఎందుకు అక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. దానికి ఆ తాతయ్య మాట్లాడుతూ, ఆ సుదర్శన్ చక్రవర్తి తన కొడుకు మరియు తన వైఫ్ తో ఈ అపార్ట్మెంట్ లోనే చాలా హ్యాపీగా జీవిస్తూ ఉండేవాడు, కానీ ఒకసారి తను ఆఫీస్ లో ఏదో లంచం తీసుకుంటూ దొరికిపోయాడు, అందుకే తనని సస్పెండ్ చేసి కోలంపూర్ కి ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో ఆ సుదర్శన్ చక్రవర్తి తన వైఫ్ మరియు కొడుకుని తీసుకుని ఆ కోలంపూర్ కి వెళ్లిపోయాడు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో ఆచార్య సుమంత్ కు ఫోన్ చేసి, నీకొక గుడ్ న్యూస్, ఆఫీస్ లో నుంచి నిన్ను తీసేయలేదు, నిన్ను ఆఫీస్ లో కేవలం సస్పెండ్ చేసి నిన్ను కోలంపూర్ కి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమంత్ ఒక్కసారిగా షాక్ అయ్యి, అంటే నిజంగానే స్వామీజీ చెప్పినట్లుగానే సుదర్శన్ చక్రవర్తికి గతంలో జరిగినట్లుగానే నాకు ఇప్పుడు ఫ్యూచర్ లో జరుగుతుంది, సరిగ్గా అదే కోలంపూర్కి నన్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు, వీటన్నింటికి కారణం ఆ స్వామీజీ, అతనికి నా ఫ్యూచర్ గురించి అలాగే సుదర్శన్ చక్రవర్తి గతం గురించి మొత్తం తెలుసు, అతను ముందే నాకు చెప్పి ఉంటే దీని నుంచి నేను బయటపడేవాణ్ణి కదా, ఈ స్వామీజీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని ఆ స్వామీజీని తిడుతూ ఉంటాడు.
ఆ మాటలు విన్న ఆచార్య వెంటనే సుమంత్తో మాట్లాడుతూ మనం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళి మంచిగా రిక్వెస్ట్ చేసి నీ ఫ్యూచర్ తెలుసుకుందామని అంటాడు. దానికి సుమంత్ కూడా నేను అక్కడికి రాగానే ఖచ్చితంగా వెళ్ళి కలుద్దామని అంటాడు. అలా సుమంత్ ఇంటికి తిరిగి వచ్చి తన వైఫ్ తో కలిసి భోజనం చేస్తూ తనకి తన లైఫ్ లో జరిగిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ మాటలు విన్న సుమంత్ వైఫ్ సుమంత్ని తిడుతూ మనకి నీ జాబే కదా జీవనాధారం, ఆ జాబ్ లో ఎందుకు అలాంటి తప్పు చేశారు అని తిడుతూ సరే అయితే మీకు దేవుడి మీద ఈ జాతకాల మీద నమ్మకం లేదు అన్న విషయం నాకు తెలుసు, కానీ నా కోసం కాదనకుండా నాకు తెలిసినటువంటి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్దామని అంటుంది. దాంతో ఇష్టం లేకుండానే సుమంత్ తన వైఫ్ తో పాటు తన వైఫ్ కు తెలిసినటువంటి స్వామీజీ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అలా సుమంత్ మరియు తన వైఫ్ ఆ స్వామీజీ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా మంది జనం ఉండడంతో సుమంత్ వాళ్ళను చూసి ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి అక్కడ ఉన్న వాళ్ళు సుమంత్ని చూసి ఈ స్వామీజీ చాలా గొప్పవాడు, తను చెప్పిందల్లా కూడా జరుగుతూ ఉంటుంది, అలాంటి ఈ వ్యక్తి సడన్ గా ఈరోజు చనిపోయాడు అని చెప్తారు. ఆ మాటలు విన్న సుమంత్ ఒక్కసారిగా షాక్ అవుతూ అది నా తలరాత, మొదటి నుంచి కూడా నాకు అలాగే అవుతూ ఉంటుంది, ఇప్పుడు నాకు నా ఫ్యూచర్ గురించి చెప్పే వాళ్ళే లేకుండా పోయారు, నాకు నా ఫ్యూచర్ గురించి తెలియాలి అంటే ఒకే ఒక ఐడియా ఉంది, నేను కోలంపూరికి వెళ్ళి ఆ సుదర్శన్ చక్రవర్తిని కలవడమే దీనికి ఉన్న మార్గం అని డిసైడ్ అవుతాడు. దాంతో సుమంత్ వెంటనే సుదర్శన్ చక్రవర్తిని కలవడం కోసం తిరిగి మళ్ళీ ఆ కోలంపూరికి బయలుదేరతాడు. అలా సుమంత్ కోలంపూరికి వెళ్ళగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సుమంత్ని తీసుకుని ఒక ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఆ ఇంటిని చూపించిన ఆ వ్యక్తి సార్ మీరు ఇక్కడే ఉండబోతున్నారు అని అంటాడు. అయితే ఆ ఇల్లు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ అక్కడ సిగ్నల్స్ ఉండవు, అలాగే వాటర్ కూడా రాకుండా ఉంటుంది. అది తెలుసుకున్న సుమంత్ ఇలా ఉంది ఏమిటి అనుకుంటూ వెంటనే వెళ్లి కిటికీని ఓపెన్ చేయగా దూరంగా ఒక ఇల్లు చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసినటువంటి సుమంత్ అక్కడ పనిచేస్తున్న ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆ ఇల్లు ఎవరిది అని అడుగుతాడు. దానికి ఆ పని మనిషి ఆ ఇల్లు నాదే అని అంటాడు. దానికి సుమంత్ మాట్లాడుతూ మరి ఎందుకు నువ్వు అక్కడ ఉండడం లేదు అని అడగ్గా దానికి ఆ పని మనిషి సమాధానం చెప్తూ సార్ అక్కడికి వెళ్ళడానికి దారి లేదు అని అంటాడు. అప్పుడు సుమంత్ వెంటనే ఆ పని మనిషిని చూసి అది సరే ఇక్కడ ఉన్న సుదర్శన్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి పని మనిషి లేదు సార్ నాకు ఆ సుదర్శన్ చక్రవర్తి ఎవరో నాకు తెలియదు, మీరు రిలాక్స్ అవుతూ ఉండండి, నేను ఇప్పుడే టీ తీసుకుని వస్తాను అని తను కిచెన్ లోకి వెళ్ళిపోగా ఆ సమయంలో సుమంత్ కి తనని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దాంతో వెంటనే తను కిటికీ దగ్గరికి వెళ్ళగా అక్కడ కిటికీలో నుంచి దూరంగా కనిపిస్తున్న ఆ ఇల్లే సుమంత్ ని పిలుస్తున్నట్లుగా సుమంత్ ఫీల్ అవుతూ ఉంటాడు. దాంతో సుమంత్ ఇది నిజమా అబద్ధమా తెలుసుకోవడం కోసం అక్కడ పని మనిషిని పిలిచి నువ్వు నన్ను పిలిచావా అని అడుగుతాడు. దానికి ఆ పని మనిషి మాత్రం లేదు సార్ నేను నిన్ను పిలవలేదు అని అంటాడు. ఆ తర్వాత సుమంత్ వెంటనే కోలంపూర్లో ఉన్న వాళ్ళ కంపెనీ బాస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మాటల మధ్యలో వాళ్ళ బాస్ ని చూసి మీకు సుదర్శన్ చక్రవర్తి అనే వ్యక్తి తెలుసా అని అడుగుతాడు. దానికి వాళ్ళ బాస్ కూడా నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు సుమంత్ వెంటనే వాళ్ళ బాస్ ని చూసి సార్ మీరు నాకు ఇచ్చిన గదిలో నన్ను ఎవరో పిలుస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది, అక్కడ పనిచేసే వ్యక్తికి దూరంగా ఒక ఇల్లు కూడా ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఉండవచ్చా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న వాళ్ళ బాస్ సుమంత్ను చూసి లేదు ఆ ఇంటిని క్లోజ్ చేసి 25 సంవత్సరాలు అవుతుంది, ఆ ఇంట్లో నువ్వు చెప్పినటువంటి ఆ వ్యక్తి వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుంచి ఆ ఇల్లు క్లోజ్ లోనే ఉంది, అక్కడ ఉండడం అంత సౌకర్యంగా ఉండదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ మాత్రం లేదు సార్ నేను అక్కడే స్టే చేస్తాను అనడంతో వాళ్ళ బాస్ వెంటనే పని మనిషిని చూసి ఈ సుమంత్ అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చెయ్యి అని అంటాడు. ఆ రోజు రాత్రి సమయంలో సుమంత్ నిద్రపోతూ ఒక్కసారిగా నిద్రలో నడుచుకుంటూ కొండ చివర ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ పనిచేసే వ్యక్తి వచ్చి సుమంత్ని ఆపడంతో అప్పటి వరకు ఒక ట్రాన్స్ లో ఉన్న సుమంత్ తిరిగి మళ్ళీ నార్మల్ అయ్యి వెంటనే ఆ పని మనిషిని చూసి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అడుగుతాడు. దానికి పని మనిషి వెంటనే సుమంత్ని చూసి అదే సార్ నేను కూడా అడుగుతున్నాను, ఇక్కడికి మీరు ఎలా వచ్చారు అని అడుగుతాడు. సుమంత్ వెంటనే ఆ కోలంపూర్ లో ఉన్న వాళ్ళ బాస్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు. దాంతో వాళ్ళ బాస్ వెంటనే సుమంత్ దగ్గరికి వచ్చి ఇక్కడ స్టే చేసిన ఎవరికి కూడా ఎప్పుడు ఇలా జరగలేదు, నీకు మాత్రమే ఇలా ఎందుకు జరిగింది అని అంటాడు. ఆ మాటలు విన్న పని మనిషి వెంటనే సుమంత్ మరియు వాళ్ళ బాస్ ని చూసి నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ పని చేస్తున్నాను, నేను చిన్నతనంలో ఉన్నప్పుడు సేమ్ ఇదే విధంగా ఒక వ్యక్తికి కూడా జరిగింది, తను కూడా రాత్రి సమయంలో నడుచుకుంటూ ఆ కొండ చివరి వరకు వెళ్ళిపోయాడు, ఆ సమయంలో ఎవరో వచ్చి తనని కాపాడారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే పని మనిషిని చూసి ఆ వ్యక్తి ఎవరో నీకు గుర్తుందా అని అడుగుతాడు. దానికి ఆ పని మనిషి సమాధానం చెప్తాడు. సార్ అప్పుడు నేను చాలా చిన్న వయసులో ఉన్నాను, ఆ వ్యక్తి ఎవరో నాకు గుర్తు లేదు, కానీ అతని గురించి ఈ ఊర్లో ఎవరికైనా తెలిసి ఉండే అవకాశం ఉంది అని అంటాడు. దాంతో సుమంత్ వెంటనే పని మనిషిని చూసి నేను వెంటనే ఈ రూమ్ ఖాళీ చేసి ఆ ఇంటికి వెళ్ళిపోతాను అని అంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుమంత్ తను చూసినటువంటి ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఉండగా అదే సమయంలో ఆ సుమంత్కి తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. దాంతో సుమంత్ అక్కడ జరిగినవన్నీ కూడా తన ఫ్రెండ్ ఆచార్యకి చెప్తూ ఉండడంతో ఆచార్య ఆ సుమంత్తో మాట్లాడుతూ అసలు ఇవన్నీ జరగడానికి నేనే కారణం, నేనే అనవసరంగా నిన్ను ఆ స్వామీజీ దగ్గరికి తీసుకుని వెళ్ళాను అని సారీ చెప్తూ ఉంటాడు. దాంతో సుమంత్ నువ్వేమీ బాధపడకు ఆచార్య, ఇదంతా కూడా నా తలరాత, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఆ సుదర్శన్ చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని తన గతంలో ఏం జరిగిందో తెలుసుకుంటే నా ఫ్యూచర్లో ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు. అందుకే నేను తనని వెతికే పనిలో ఉన్నాను. అలాగే నువ్వు మన స్వామీజీ వచ్చాడో లేదో కనుక్కో అని చెప్పి ఫోన్ పెట్టేయబోతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో చాలా గోళీలు ఉండడం ఆ సుమంత్ గమనిస్తాడు. అప్పుడే ఆ సుమంత్కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే ఒకసారి సుమంత్ వైఫ్ ఇల్లు ఖాళీ చేస్తూ ఉండగా ఆ ఇంట్లో చాలా గోళీలు ఉండడంతో వీటిని తీసుకుని వెళ్లి డస్ట్బిన్ లో పడేయండి అని అంటూ ఉంటుంది. అయితే సుమంత్ వెంటనే తన వైఫ్ దగ్గరికి వచ్చి వీటన్నిటినీ కూడా నేను చిన్నతనంలో చాలా కష్టపడి సంపాదించాను, వీటి విలువ నీకేం తెలుసు అంటూ తన వైఫ్ ని తిట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. అలా గతాన్ని గుర్తు చేసుకున్న సుమంత్ ఈ ఇంట్లో కూడా గోళీలు ఉన్నాయి అంటే ఆ సుదర్శన్ చక్రవర్తి కూడా నాలాగా గోళీలు గెలుచుకున్నట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆ ఇంట్లో సుమంత్కి ఒక హోటల్ బిల్లు కనిపిస్తుంది. దాన్ని చూసిన సుమంత్ వెంటనే పని మనిషిని పిలిచి ఈ ఇల్లు ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది అని అడుగుతాడు. దానికి ఆ పని మనిషి సమాధానం చెప్తూ 27 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది అని అంటాడు. దాంతో సుమంత్ ఆ పని మనిషిని చూసి ఈ బిల్లులో ఉన్న హోటల్ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఇంకా ఉందా అని అడుగుతాడు. దానికి ఆ పని మనిషి ఆ బిల్లుని చూసి సరే ఈ హోటల్ మనం ఉంటున్న ఇంటికి చాలా దగ్గరలోనే ఉంది అని చెప్తాడు. దాంతో సుమంత్ వెంటనే ఆ హోటల్ దగ్గరికి వెళ్లి మేనేజర్ ని కలిసి దాదాపు 27 సంవత్సరాల క్రితం రెగ్యులర్ గా సుదర్శన్ చక్రవర్తి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేవాడా అని అడుగుతాడు. ఆ మేనేజర్ మాత్రం నాకేమీ తెలియదు సార్, ఇంతకు ముందు ఈ హోటల్లో మా నాన్న వర్క్ చేసేవాడు, నేను కొత్తగానే ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు. అలా సుమంత్ సుదర్శన్ చక్రవర్తి గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా దూరంగా కూర్చుని ఉన్న ఒక తాతయ్య సుమంత్ నే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత ఆ తాతయ్య వెంటనే సుమంత్ దగ్గరికి వెళ్ళి మీరు వెతుకుతున్న ఆ వ్యక్తి చాలా మోసగాడు, నన్ను చాలా మోసం చేశాడు, చాలా సార్లు మద్యం తాగాడు, చాలా సార్లు భోజనం చేశాడు, డబ్బులు మాత్రం ఇవ్వకుండా నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే ఆ తాతయ్యను చూసి తను ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ తాతయ్య సమాధానం చెప్తూ తను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు కానీ ఎంపీరియర్ ఫుడ్ అనే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో తను పని చేసేవాడు, అది మాత్రమే నాకు తెలుసు, అంతకు మించి తన గురించి నాకేమీ తెలియదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుమంత్ ఆ ఇంట్లో తిరుగుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద ఫోటో ఉంటుంది. దాని మీద సుదర్శన్ చక్రవర్తి అని రాసి ఉంటుంది. అలాగే ఫర్ ఎంపీరియర్ ఫుడ్ అని కూడా రాసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి సుమంత్ ఒక్కసారిగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో తన ఫ్రెండ్ అయినటువంటి ఆచార్య ఫోన్ చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో సుమంత్ ఫ్రెండ్ అయినటువంటి ఆచార్య ఫోన్ చేసి నువ్వు వెతుకుతున్నటువంటి ఆ సుదర్శన్ చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో నేను కనిపెట్టేశాను, అతను మన ఊర్లోనే పని చేసేవాడంట, ఏదో ఒక ఫుడ్ కంపెనీలో పనిచేసేవాడని తెలిసింది అని, అతని అడ్రస్ మొత్తం నేను కనుక్కున్నాను, వెంటనే నువ్వు మన ఇంటికి రా అంటాడు. దాంతో సుమంత్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి తన సొంత ఊరికి వెళ్ళిపోతాడు. అలా సొంత ఊరికి తిరిగి వచ్చిన సుమంత్ తన వైఫ్ తో పాటు ఒక ఎగ్జిబిషన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో సుమంత్ వైఫ్ నేను ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటాను అని వెయిట్ మిషన్ ఎక్కుతుంది. అప్పుడే ఒక టోకెన్ బయటికి రాగా దాని వెనకాల ఈ విధంగా రాసి ఉంటుంది, కాలం ఎప్పుడూ కూడా నీ కోసం వెయిట్ చేస్తూ ఉండదు, ఏదైనా చెయ్యాలి అనుకుంటే తొందరగా చెయ్యి అని ఆ టోకెన్ లో రాసి ఉంటుంది. ఆ తర్వాత సుమంత్ వైఫ్ మళ్ళీ వెయిట్ చెక్ చేసుకోగా ఆ మిషన్ నుంచి మరొక టోకెన్ కూడా బయటకు వస్తుంది. ఆ టోకెన్ మీద ఇలా రాసి ఉంటుంది, విధి నీతో ఆటలాడుతూ ఉంది, నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే వెంటనే చెయ్యి అని ఆ రెండో టోకెన్ మీద కూడా రాసి ఉంటుంది. దాంతో సుమంత్ వెంటనే తన వైఫ్ ను చూసి నేను ఈ రోజంతా కూడా నీతోనే టైం స్పెండ్ చెయ్యాలనుకున్నాను, కానీ అర్జెంట్ గా నేను వెళ్ళాలి అని వెంటనే ఆ సుదర్శన్ చక్రవర్తిని వెతుకుతూ ఎంపీరియర్ ఫుడ్ అనే ఫుడ్ కంపెనీ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. అలా సుమంత్ వెంటనే ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ సుదర్శన్ చక్రవర్తి గురించి విచారిస్తాడు. ఇప్పుడు అక్కడ మేనేజర్గా వర్క్ చేస్తున్న వ్యక్తి సుమంత్ను చూసి ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు, అతనికి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను ఇక్కడ మేనేజర్గా వచ్చాను, అంతకుముందు సుదర్శన్ చక్రవర్తి ఇక్కడ మేనేజర్గా ఉన్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే అక్కడ మేనేజర్గా ఉన్న వ్యక్తిని చూసి ఏంటి ఆ సుదర్శన్ చక్రవర్తికి యాక్సిడెంట్ అయి చనిపోయాడు అని అంటాడు. దానికి ఆ మేనేజర్ మాట్లాడుతూ అతనికి యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే, కానీ అతను చనిపోయాడా లేదా అని మాత్రం నాకు అంత కరెక్ట్ గా తెలియదు, ఇక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తికి ఆ సుదర్శన్ చక్రవర్తి గురించి బాగా తెలుసు అని చెప్తాడు.
దాంతో సుమంత్ వెంటనే సుదర్శన్ చక్రవర్తి గురించి ఎవరికైతే తెలుసో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సుదర్శన్ చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి సుమంత్ని చూసి, ఇంతకీ మీరెవరు, ఎందుకు మీరు సుదర్శన్ చక్రవర్తి గురించి అడుగుతున్నారు అని అంటాడు. దానికి సుమంత్ మాట్లాడుతూ, ఈ సుదర్శన్ చక్రవర్తి మా బంధువే, అతన్ని చూసి చాలా రోజులయ్యింది, అందుకే అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం వచ్చాను అని అబద్ధం చెప్తాడు. దానికి ఆ వ్యక్తి వెంటనే సుమంత్ని చూసి, ఈ సుదర్శన్ చక్రవర్తికి తన సొంత ఊర్లో ఒక పెద్ద ఇల్లు ఉంది, బహుశా ఆ ఇంట్లోనే ఉండి ఉండవచ్చు అని అంటాడు. అలా సుమంత్ ఆ సుదర్శన్ చక్రవర్తి గురించి అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా ఒక కారు వేగంగా వచ్చి సుమంత్తో మాట్లాడుతున్న వ్యక్తిని గుద్దేస్తుంది. దాంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. అది చూసినటువంటి సుమంత్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. దాంతో సుమంత్ వెంటనే ఇంటికి వచ్చి పెట్టి తీసుకుని తన బట్టలన్నీ కూడా సర్దుకుంటూ తన వైఫ్ను చూసి, నేను అర్జెంటుగా బయటికి వెళ్తున్నాను, ఇదంతా కూడా మన మంచి కోసమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా బయటకు వచ్చిన సుమంత్ అతి కష్టం మీద ఆ సుదర్శన్ చక్రవర్తి గ్రామానికి వెళ్ళి సుదర్శన్ చక్రవర్తి ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. మరోపక్క సుమంత్ వైఫ్ సుమంత్ ఫ్రెండ్ అయినటువంటి ఆచార్యని ఇంటికి పిలిచి, అసలు నా భర్తకి ఏమయ్యింది, ఎందుకు తన కొన్ని రోజుల నుంచి కూడా ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు, ఈ రోజు కూడా సడన్ గా షూట్ కేసు సర్దుకుని అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అసలు ఆ ఊర్లో అతనికి ఏం పని ఉంది అని అడుగుతుంది. దాంతో ఆచార్య ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా అని ఆలోచించి వెంటనే సుమంత్ వైఫ్ తో మాట్లాడుతూ, ఆ సుమంత్కి అక్కడ ఏదైనా అర్జెంట్ పని ఉండవచ్చు, అక్కడ నిజంగానే సిగ్నల్స్ సరిగ్గా రావు, అందువల్లే నీకు తను ఫోన్ చేసి ఉండడు, నువ్వు దాని గురించి ఏమీ బాధపడకు, అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క సుమంత్ ఆ సుదర్శన్ చక్రవర్తి ఉండే అడ్రస్ని కనుక్కుని అడవి మార్గంలో వెళుతూ ఉండగా అక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంటుంది. సుమంత్ వెంటనే లోపలికి వెళ్ళగా ఆ బంగ్లా మొత్తం కూడా చాలా చీకటిగా ఉంటుంది. సుమంత్ వెంటనే ఆ బంగ్లా మొత్తం చూస్తూ ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమంత్ వెనక్కి ఒక వ్యక్తి వచ్చి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి సుమంత్ సమాధానం చెప్తూ, నాకు నువ్వే కావాలి, నీతో మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి సుమంత్ వెంటనే ఆ వ్యక్తితో మాట్లాడుతూ, సుమంత్ వెంటనే ఆ వ్యక్తిని చూసి తన లైఫ్ లో జరిగింది అలాగే తను స్వామీజీ దగ్గరికి వెళ్ళిన విషయం అన్నీ కూడా చెప్తాడు. అవన్నీ విన్న ఆ వ్యక్తి వెంటనే సుమంత్ని చూసి, నీ లైఫ్ లో జరిగినట్లుగానే నా లైఫ్ లో జరిగింది, నీ లైఫ్ లో జరిగినట్లుగానే నేను కూడా నా లైఫ్ లో ఒక స్వామీజీని వెళ్ళి కలిసి వచ్చాను, అతన్ని కలిసి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా డబ్బులు అవసరం అవడంతో నేను నా ఆఫీస్ లో కొంచెం లంచం తీసుకున్నాను అని వెంటనే నన్ను ఆఫీస్ లో నుంచి తీసేశారు, కానీ ఆ తర్వాత నన్ను ఆఫీస్ లో నుంచి తీసేయకుండా సేమ్ నీ జీవితంలో జరిగినట్లుగానే నన్ను జాబ్ లో నుంచి తీసేయకుండా కేవలం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేశారు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే సుదర్శన్ చక్రవర్తిని చూసి, సార్, మీకు మీ లైఫ్లో గతంలో ఏం జరుగుతుందో సేమ్ అదే విధంగా నాకు ఫ్యూచర్లో జరగబోతుంది, ప్లీజ్ దయచేసి మీ గతంలో ఏం జరిగిందో అవన్నీ నాకు చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న సుదర్శన్ చక్రవర్తి వెంటనే సుమంత్ని చూసి, అసలు నువ్వన్నీ కూడా నిజాలే చెప్తున్నావని నాకేంటి నమ్మకం, సరే నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నీతో చెప్తాను, నీ లైఫ్లో కూడా అవి జరిగాయో లేదో ఒకసారి చెక్ చేసి చెప్పు అని ఆ సుదర్శన్ చక్రవర్తి లైఫ్లో జరిగిన విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా అక్క వేరే వ్యక్తిని లవ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయింది, ఆ తర్వాత కొన్ని రోజులకి మా తమ్ముడు ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, ఈ సంఘటనలు నీకు కూడా జరిగాయా అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే సుదర్శన్ని చూసి, సార్, యాజ్ ఇట్ ఈజ్గా నా లైఫ్లో కూడా అలాగే జరిగాయి అని అంటాడు. దాంతో సుదర్శన్ చక్రవర్తి వెంటనే సుమంత్ని చూసి, అవునా, నాకు పెళ్ళైన తర్వాత నా కొడుకు గర్భంలోనే చనిపోయాడు, ఈ విధంగా నీ లైఫ్ లో కూడా జరిగిందా అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే సుదర్శన్ చక్రవర్తిని చూసి, అవును సార్, ఎగ్జాక్ట్ గా నా లైఫ్ లో కూడా అలాగే జరిగింది, నా మొదటి కొడుకు అదే విధంగా గర్భంలోనే చనిపోయాడు. సార్, మరొక విషయం, నేను చిన్నప్పుడు గాలిపటం ఎగరేస్తూ పడిపోయాను, ఆ దెబ్బ కూడా ఇంకా నా మొహం మీద అలాగే ఉంది అని అంటాడు. ఆ దెబ్బను చూసినటువంటి సుదర్శన్ చక్రవర్తి సుమంత్ తో మాట్లాడుతూ, అవునా, నేను కూడా నిజంగా అదే విధంగా గాలిపటం ఎగరేస్తూ కింద పడిపోయి దెబ్బ తగిలింది, నా దెబ్బను కూడా చూడు అని. అప్పటి నుంచి సుదర్శన్ చక్రవర్తి ఆ సుమంత్ అంతా కూడా నిజమే చెప్తున్నాడు అని సుమంత్ని నమ్మడం మొదలు పెడతాడు. దాంతో సుదర్శన్ చక్రవర్తి వెంటనే సుమంత్ని చూసి, ఇప్పుడు నీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను అని అంటాడు. దానికి సుమంత్ సమాధానం చెప్తూ, ఏం లేదు సార్, మీకు 33 సంవత్సరాల తర్వాత ఏ విషయాలైతే జరిగాయో అవన్నీ కూడా నాకు తెలియాలి అని అంటాడు. ఆ మాటలు విన్న సుదర్శన్ చక్రవర్తి, అయితే నాతో పాటు రా అని సుమంత్ని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్ళి, నాకు మొదటి నుంచి కూడా ప్రతిరోజు నా లైఫ్ లో ఏం జరుగుతుందో అదంతా కూడా డైరీలో రాయడం అలవాటు ఉంది, ఆ డైరీలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి, వీటినన్నింటినీ కూడా నీకే ఇస్తాను
ఇస్తాను, ఇంటికి తీసుకుని వెళ్ళి చదువు, కానీ ఒక కండిషన్, నువ్వు రోజుకి ఒక్క పేపర్ మాత్రమే చదవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ షాక్ అవుతూ ఆ సుదర్శన్ చక్రవర్తిని చూసి, ఎందుకు సార్ రోజుకి ఒక్క పేజీ మాత్రమే చదవాలి, అసలు ఈ కండిషన్ ఎందుకు పెట్టారు అని అంటాడు. దానికి సుదర్శన్ చక్రవర్తి సుమంత్ను చూసి, జీవితం అనేది ఒక మార్గం, ఆ మార్గంలో సస్పెన్స్, సర్ప్రైజ్, అలాగే స్వర్గం, నరకం అన్నీ కలిసి ఉంటాయి. అదే నీ జీవితంలో ఏం జరుగుతుందో అన్నీ కూడా ముందే తెలిసేసుకుంటే నీ జీవితంలో ఎటువంటి సర్ప్రైజ్ ఉండదు, అసలు నీకు జీవించడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే నువ్వు రోజుకి ఒక్క పేపర్ మాత్రమే చదవాలి, అలా చదవడం వల్ల నీకు రేపు ఏం జరుగుతుందో అది మాత్రమే నీకు తెలుస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న సుమంత్ వెంటనే సుదర్శన్ చక్రవర్తిని చూసి, అంటే రేపు ఏం జరుగుతుందో ఈ రోజే తెలుసుకుని నేను రేపు జరగబోయే దాన్ని మార్చవచ్చా అని అంటాడు. దానికి సుదర్శన్ చక్రవర్తి సుమంత్ని చూసి, నువ్వు జరగబోయే వాటిని ఏది కూడా అంతగా మార్చలేవు, ఆ ఛాన్సెస్ కూడా చాలా తక్కువే, ఎందుకంటే ఏది జరగాలని ఉందో అదంతా కూడా జరుగుతూ ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత సుమంత్ సుదర్శన్ చక్రవర్తిని చూసి, నేను రోజుకి ఒక్క పేజీ మాత్రమే చదువుతాను అని ప్రామిస్ చేసి ఆ సుదర్శన్ చక్రవర్తి డైరీస్ అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళబోతూ ఉండగా సుదర్శన్ చక్రవర్తి సుమంత్ని చూసి, ఈ డైరీస్ని నువ్వు మాత్రమే చదవాలి, అలాగే ఎవరూ కూడా ఈ డైరీస్ని చదవకూడదు అని అంటాడు. దాంతో మీరు చెప్పినట్లుగా చేస్తాను అని ప్రామిస్ చేసిన సుమంత్ వెంటనే ఆ డైరీస్ ని తీసుకుని బయలుదేరబోతూ ఉంటాడు. ఆ సమయంలో మళ్ళీ సుదర్శన్ చక్రవర్తి సుమంత్ను చూసి, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి ట్రైన్ లో వెళదామని స్టేషన్ కి వెళ్తావు, కానీ ఆ ట్రైన్ లో మాత్రం ఎక్కలేవు అని చెప్పి ఆ సుదర్శన్ చక్రవర్తి సడన్ గా మాయమైపోతాడు. అది చూసిన సుమంత్ దాన్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా ఎలాగైనా సరే ఇంటికి వెళ్ళాలి అని వేగంగా స్టేషన్ కి వెళ్తాడు. అలా వేగంగా స్టేషన్ కి రీచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ట్రైన్ లోకి ఎక్కేసి, ఫైనల్ గా మనం రీచ్ అయ్యాం, ఈసారి మనం సాధించామని అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సుమంత్ కి తన వస్తువు ఏదో కింద మర్చిపోయాను అని గుర్తు చేసుకుని వెంటనే ట్రైన్ లో నుంచి కిందకి దిగి ఆ వస్తువును తీసుకుని మళ్ళీ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ ట్రైన్ అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాన్ని చూసిన సుమంత్ వెంటనే ఆ సుదర్శన్ చక్రవర్తి చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుని, మనకి ఏం జరగబోతుందో తెలిసినప్పటికీ దాన్ని మాత్రం మనం ఆపలేం, విధిరాతని మనం తప్పించలేము అని చెప్పినటువంటి ఆ సుదర్శన్ చక్రవర్తి మాటల్ని గుర్తు చేసుకుని తన నిజమే చెప్పాడు అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా సుమంత్ ఆ డైరీస్ అన్నిటినీ ఇంటికి తీసుకుని వచ్చి తన వైఫ్ కి తెలియకుండా బాత్రూమ్ లో చాలా సీక్రెట్ గా దాచి ఉంచుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సుమంత్ ని ఎవరైతే జాబ్ లో నుంచి తీసేశాడో ఆ బాసే సుమంత్ కి ఒక ఫైల్ ఇచ్చి, ఆ ఫైల్ ని ఓపెన్ చేసి చూడు అని అంటాడు. సుమంత్ వెంటనే ఆ ఫైల్ ని ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే నిజానికి ఆ సుమంత్ కి ప్రమోషన్ వచ్చి ఉంటుంది. ఎలా అంటే వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మేనేజర్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆ ప్లేస్ లో మేనేజర్ పోస్ట్ ని సుమంత్ కి ఇస్తారు. అది చూసిన సుమంత్ ఫ్రెండ్ ఆచార్య చాలా సంతోషపడుతూ ఉండడంతో సుమంత్ వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లి ఇదే విషయాన్ని తన వైఫ్ కూడా చెప్తాడు. ఆ తర్వాత సుమంత్ తన వైఫ్ ను కూడా కన్విన్స్ చేసి అక్కడి నుంచి కొత్త జాబ్ లోకి వెళ్లి జాయిన్ అయ్యి అక్కడ వర్క్ చేస్తూ, ఆ సుమంత్ చదువుతున్న డైరీలో ఎవరి దగ్గర లంచం తీసుకోవాలి, ఎవరి దగ్గర లంచం తీసుకోకూడదు అవన్నీ కూడా క్లియర్ గా రాసి ఉంటాయి. వాటన్నిటిని చదివినటువంటి సుమంత్ ఎవరి దగ్గర లంచం తీసుకుంటే ప్రాబ్లం లేదో వాళ్ళ దగ్గర మాత్రమే లంచం తీసుకుంటూ, ఎవరి దగ్గర లంచం తీసుకుంటే ప్రాబ్లం అవుతుందో వాళ్ళను మాత్రం అవాయిడ్ చేస్తూ తన పని తను చేసుకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే ఒకరోజు సుమంత్ కొడుకు మరియు తన వైఫ్ చెప్పా పెట్టకుండానే సుమంత్ వర్క్ చేస్తున్న ఆ ఊరికి బయలుదేరి వచ్చేస్తారు. నిజానికి ఇదే విషయాన్ని సుదర్శన్ డైరీలో కూడా రాసి ఉంటుంది. దాన్ని ఆల్రెడీ చూసినటువంటి సుమంత్ తన వైఫ్ ని చూసి, ఏంటి చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు. సుమంత్ వైఫ్ మాత్రం నిన్ను సర్ప్రైజ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము అని అంటుంది. ఆ రోజు రాత్రి సుమంత్ తన కొడుక్కి మరియు తన వైఫ్ కి తెలియకుండా తన దగ్గర ఉన్నటువంటి డైరీని ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాడు. ఆ డైరీలో ఇలా రాసి ఉంటుంది, ఇప్పుడు ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది, ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితమే తలకిందలైపోయింది అని రాసి ఉంటుంది. అది చదివిన సుమంత్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఎవరు ఆ అమ్మాయి, ఎవరు నా జీవితంలోకి రాబోతున్నారు, ఆ అమ్మాయి నా జీవితంలోకి వచ్చిన తర్వాత నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యకే నేను మోసం చేయబోతున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఇస్తారు. అదే ఫ్యూచర్ గురించి మనం తెలుసుకున్నా కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ ని మార్చలేము. అంతేకాకుండా మనం ఫ్యూచర్ గురించి తెలుసుకుంటే జీవితం అనేది ఒక నరకం లాగా ఉంటుంది అని చెప్పి ఈ వెబ్ సిరీస్ లోని ఫస్ట్ సీజన్ ని కంప్లీట్ చేస్తారు.
నెక్స్ట్ సుమంత్ లైఫ్లోకి రాబోతున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం సెకండ్ సీజన్ని చూడాల్సిందే. ఆల్రెడీ మన ఛానల్లో ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, మీకు కూడా ఫ్యూచర్ని చూడగలిగే శక్తి ఉంటే మీ లైఫ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.